స్కూల్ టూర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సరదా, అల్లరి, సందడి, కరెక్టే కదా? కాని ఒక స్కూల్ టూర్ని కేవలం విద్యార్థులకే కాకుండా ఆ ఊరి మొత్తానికి ఒక జీవితకాలపు అనుభూతిగా, ఒక మానవత్వపు కానుకగా మార్చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ మాట చూడండి, ఎంత లోతైనదో. డబ్బుంటే ఎవరైనా ప్రయాణాలు చెయ్యొచ్చు, చేయించొచ్చు. కాని ప్రేమతో, ఆత్మీయతతో ఒక ప్రయాణాన్ని నడిపించాలంటే దానికి ఎంత పెద్ద మనసుండాలి? మనమిప్పుడు చెప్పుకోబోయే కథకు ఆత్మ ఈ ఒక్క వాక్యమే. మరి ఇంత గొప్ప ఆలోచన ఎవరిది? ఈ అసాధారణమైన యాత్ర వెనుక ఉన్న గురువు ఎవరు? అసలు ఆయన సంకల్పమేంటి? పదండి చూద్దాం. ముందుగా ఈ యాత్రకు పెట్టిన పేరే చాలా ప్రత్యేకమైనది. సంకల్పసిద్ధి యాత్ర. అంటే ఇదొక మామూలు విహారయాత్ర కాదన్నమాట. తన మనస్సులో ఎప్పటినుంచో ఉన్న ఒక బలమైన కోరికను, ఒక పవిత్రమైన మొక్కును తీర్చుకోవడానికి ఒక ఉపాధ్యాయుడు చేసిన మహాయజ్ఞమిది. ఈ మహోన్నతమైన ఆలోచనకు రూపమిచ్చింది మరెవరో కాదు, కరీంనగర్ జిల్లా చాకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కలికోట తిరుమల్ గారు. ఆయన దృష్టిలో చదువంటే కేవలం క్లాస్రూంలో పాఠాలు చెప్పడం కాదు. అందుకే తన స్కూల్కే కాదు, తన ఊరికే ఒక మరపురాని అనుభూతిని పంచాలని సంకల్పించారు. అయితే ఈ ప్రయాణంలో ఎంతమంది పాల్గొన్నారు? కేవలం కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటే మనం పొరబడినట్లే. ఇది ఏకంగా 122 హృదయాలను ఒకే తాటిపైకి తెచ్చిన ఒక అపురూపమైన ప్రయాణం. అవును, మీరు విన్నది కరెక్టే. 122 మంది. ఒకేసారి ఒకే కుటుంబంలాగా. ఈ నంబర్ వినగానే ఆశ్చర్యంగా ఉంది గదూ? అసలు ఇంతమంది ఎవరు? ఎక్కడివాళ్లు? ఆ ప్రయాణంలో ఉన్నదే కేవలం స్టూడెంట్స్, టీచర్స్ మాత్రమే కాదు. వాళ్లతో పాటు స్కూల్లో వంట చేసేవాళ్లు, స్వీపర్లు, ఇంకా ఆ ఊరి గ్రామస్థులు, ఇలా అందరూ ఉన్నారు. అంటే ఆలోచించండి, హోదా, పని అనే తేడాల్లేకుండా అందరినీ సమానంగా చూసిన ఒక అద్భుతమైన దృశ్యమిది. ఆ యాత్రలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ తిరుమల్ గారికి అతిథులు కాదు, సొంత కుటుంబ సభ్యులు. ఆ యాత్ర సమాజంలో ఉన్న అడ్డుగోడల్ని పగలగొట్టి మనంతా ఒకటే అనే సందేశాన్ని బలంగా వినిపించింది. సరే, ఇంతమందితో ఇంత పెద్ద యాత్ర అంటే మాటలు కాదు కదా. మరి దీనికైన ఖర్చు ఎవరు పెట్టారు? ఇక్కడే తిరుమల్ గారి గొప్పదనం, ఆయన ఉదారత మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ యాత్రకైన మొత్తం ఖర్చు దగ్గర 6 లక్షల రూపాయలు. ఈ డబ్బు మొత్తం తిరుమల్ గారే తన మిత్రులు, పాత విద్యార్థుల సహకారంతో సమకూర్చారు. యాత్రకు వచ్చిన 122 మంది దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇది దానం కాదు, ఒక గురువు తన వాళ్లకు ప్రేమతో పంచుకున్న ఆనందం. కేవలం ఖర్చులు భరించడమే కాదు, వచ్చిన ప్రతి ఒక్కర్నీ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. ఆడవాళ్లందరికీ పట్టుచీరలు, ఆడపిల్లలకు పట్టు లంగాలు, మగవాళ్లకు కుర్తా పైజామాలు ఇచ్చి సత్కరించారు. మంచి లగ్జరీ హోటల్స్లో వసతి, అద్భుతమైన విందు భోజనాలు, ఇలా ప్రతి విషయంలోనూ తన ప్రేమను చాటుకున్నారు. ఇన్ని చేసినా ఇంకా ఉంది. యాత్ర ముగింపులో గుర్తుగా ప్రతి ఒక్కరి చేతిలో ఒక వెండి దేవుడి ప్రతిమను పెట్టారు. అది కేవలం ఒక బహుమతి కాదు, ఆ అద్భుతమైన యాత్రకు ఒక శాశ్వతమైన జ్ఞాపకం. ఇంత చేసిన తరువాత ఈ ప్రయాణాన్ని మనం ఒక మామూలు విహారయాత్ర అనగలమా? అస్సలు అనలేం. ఇది నిజంగా విలువలతో నిండిన ఒక తీర్థయాత్ర. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకే తేడా స్పష్టంగా అర్థమవుతుంది. మామూలు టూర్లు చూడ్డానికి, సరదాగా గడపడానికి ఉంటాయి. కాని ఈ యాత్ర ఆధ్యాత్మికత, సంస్కృతి, అందరి మధ్య బంధాన్ని పెంచడం, వీటిపై దృష్టి పెట్టింది. అంతేకాదు, ఆ యాత్ర మొత్తం ప్రముఖ వ్యాఖ్యాత నంది శ్రీనివాస్ గారు ప్రతి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటే, గాయకులు నాగభూషణం గారు తమ భక్తి పాటలతో దైవచింతన నింపారు. అంటే ఆ ప్రయాణం ఒక సాంస్కృతిక ఉత్సవంలా సాగిందన్నమాట. మరి ఇంత గొప్పగా మొదలైన సంకల్పం నెరవేరిందా? ఆ ప్రధానోపాధ్యాయుడి కళ ఎలా పాలించింది? ఆ యాత్ర చివరికి ఎలాంటి ముద్ర వేసింది? చూద్దాం. ఆ 3 రోజుల ప్రయాణం ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. పాపవినాశనంలో స్నానాలు, తిరుమల శ్రీవారి దర్శనం, జపాలితీర్థం, కాళహస్తీశ్వరుని దర్శనం, ఇలా ప్రతి క్షణం భక్తితో నిండిపోయిందంతే. ఈ గొప్ప పనికి విద్యాశాఖ నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. మోడల్ స్కూళ్ల డైరెక్టర్ సున్నం శ్రీనివాసాచారిగారు ఈ 3 రోజులు వాళ్లతోనే ఉండి వాళ్లకు అండగా నిలబడ్డారు. చివరికి కలికూట తిరుమల్ గారు
ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో దాన్ని సాధించారు. ఆయన సంకల్పం నెరవేరింది. ఆ 122 మంది హృదయాల్లో ఆయన దేవుడయ్యారు. అందుకే ఇది అక్షరాలా సంకల్ప సిద్ధియాత్ర. ఈ యాత్రలో పాల్గొన్నవాళ్లు ఈ అనుభవాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు. అద్వితీయం, అనిర్వచనీయం, ఒక మహాద్భుతం అని వర్ణించారు. వాళ్ల జీవితాల్లో ఇది ఎంతటి ముద్ర వేసిందో ఈ మాటలు వింటేనే మనకు తెలుస్తోంది. ఈ కథ విన్నాక మనందర్లోనూ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒక ఉపాధ్యాయుడు విజయం అంటే కేవలం మార్కులు, ర్యాంకులేనా? లేక తన విద్యార్థులకు, సమాజానికి ఇలాంటి విలువలను, అనుభూతులను అందించడమా? ఒక ఉపాధ్యాయుడి అసలైన విజయాన్ని మనం దేనితో కొలవగలం? ఒక్కసారి ఆలోచించండి.